ప్రైజ్ రాడ్. దేవుని నామాన్ని మహింకలను కాక మరొకసారి కలిసిన వాక్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దిన ముందు మనం వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, నేను ఒక చోట ఒక కొటేషన్ చదివాను. అదేంటంటే, ఎప్పుడైనా సరే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్ అనేది ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ పరంగా చూస్తే 10 into 0 ఎంత అవుతుందండి? 0నే అవుతుంది. 10,000 into 0 ఎంత అవుతుంది? 0నే అవుతుంది. అలాగే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రేమ చూపించి, ఒక వ్యక్తి కేరింగ్ తీసుకొని, ఆపోజిట్ వ్యక్తి నుంచి రెస్పాన్స్ లేకపోతే, ఆపోజిట్ వ్యక్తి నుంచి ప్రేమ కనపరచకపోతే ఆ రిలేషన్షిప్ వ్యర్థమని. కానీ యేసుప్రభుల వారు మాత్రం మనకి ఏం చేశారండి? మనం ఎవరో కూడా తెలియనప్పుడే, ఈ భూమి మొత్తము కూడా అసలు యేసుప్రభుని ఎరగనప్పుడే ఆయన ఏం చేశాడు? మన కొరకు ప్రాణం అర్పించాడు. ఎంత గొప్ప దేవుడు కదండి! మన కొరకు తాను ప్రాణం అర్పించి మనల్ని తనను ప్రేమించమని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ వ్యర్థం కాకూడదు. ఆయన మన పట్ల ఇన్ఫినిటీ, అంతులేని ప్రేమను చూపిస్తున్నాడు. మనం ఆ ప్రేమను వ్యర్థం చేయకూడదంటే, మనం ఎంతో కొంత ప్రేమను ఆయన మీద చూపించినట్లయితే 2 మల్టిప్లై చేసినప్పుడు ప్రేమకు అనేది అర్థం అనేది ఉంటుంది. కాబట్టి ఆయనను ప్రేమించేవారుగా తయారు చేయబడదాం. ఎందుకంటే ఆయన గొప్ప ప్రేమామయుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఎప్పుడు కూడా రిలేషన్స్లో ఆపోజిట్ నుంచి నాకు ప్రేమ రావట్లేదని ఆశపడకుండా, దేవుడు ఒకడు నన్ను ప్రేమించేవాడు ఉన్నాడని గుర్తించి ఆయన్ని ప్రేమించేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.